మనుషులు పుడతారు, పెరుగుతారు, మరణిస్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రం మరణాన్నే చూడలేదు. అతను ఎవరో తెలుసా? హానోకు. బైబిల్లో హానోకు గురించి తక్కువ సమాచారం ఉన్నా అతని జీవితం అసాధారణమైనది. దేవునితో నడిచి మరణం లేకుండా స్వర్గానికి నేరుగా వెళ్ళిన గొప్ప భక్తిపరుడు. హానోకు ఎవరు? హానోకు ఆదికాండము 5వ అధ్యాయము 18వ వచనం నుంచి 24 వచనాలలో మనకు పరిచయం అవుతాడు. హానోకు ఆదాము వంశానికి చెందిన 7వ తరంలో జన్మించాడు. హానోకు అనే పేరుకు అర్థం ప్రతిష్ఠించబడిన అని అర్థం. హానోకు హేరోదు కుమారుడు. 969 ఏండ్లు జీవించిన అత్యధికంగా ఆయుష్ కలిగిన మెతుషేలుకు తండ్రి, నోవహుకు ముత్తాత. హానోకుకు 65 సంవత్సరాల వయసులో తన కుమారుడైన మెతుషేలును కనిన తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అతడు దేవునికి మరింతగా సమీపమయ్యాడు. విశ్వాసంలో నడవడం ప్రారంభించాడు. హానోకు భూమిపైన ఉన్నప్పటికీ ఆయన మనస్సు ఎల్లప్పుడూ దేవునితోనే ఉండేది. దేవుడు ప్రతిరోజు హానోకుతో సన్నిహితంగా ఉండేవాడు. యూదా పత్రిక 14-15 వచనాల ప్రకారం హానోకు భవిష్యత్తులో దేవుని తీర్పు రాబోతుందని ప్రకటించాడు. పాపులను దేవుడు శిక్షించున్నాడని హెచ్చరించాడు. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. మొత్తం 365 సంవత్సరాలు భూమిపైన జీవించాడు. ఆ తరువాత ఒకరోజు హానోకు కనిపించకుండా పోయాడు. ఎవరు అతని శవాన్ని చూడలేదు, ఎవరు అతని సమాధి చూడలేదు. ఎందుకంటే హానోకు మరణించలేదు. దేవుడు స్వయంగా హానోకుని సజీవంగా తన యొద్దకు తీసుకుని వెళ్ళిపోయాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాల ప్రకారం హానోకు విశ్వాసం కారణంగా మరణం చూడకుండా నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇది అతని పరిశుద్ధత మరియు విశ్వాసానికి వచ్చిన గొప్ప బహుమతి. హానోకు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు: మొదటిది, దేవుడితో నడవాలి. ప్రతిరోజు ప్రార్థనలో మరియు విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి. రెండవది, పరిశుద్ధత కలిగి జీవించాలి. పాపం నుండి దూరంగా ఉండాలి. మూడవది, దేవుని కోరిక ప్రకారం జీవించాలి. లోకపు ఆకర్షణలను విడిచిపెట్టి ఆత్మీయంగా ఎదగాలి. నాలుగవది, దేవుని తీర్పు దృష్టిలో పెట్టుకొని ఆయన రాకకు సిద్ధంగా ఉండాలి. మనం కూడా హానోకులాగా జీవిస్తే దేవుని రాజ్యంలో తప్పకుండా స్థానం ఉంటుంది. హానోకులాగా మీరు కూడా దేవునితో నడవాలనుకుంటున్నారా? మీ జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా మార్చుకోవడానికి సిద్ధమా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక.